ఇదేంటి జగన్, ఒక్క దారి లేదా నీకు? జగన్ మళ్ళీ ఎలా అధికారంలోకి వస్తారు? ఏం మంత్రదండం ఉంది ఆయన దగ్గర? పార్టీకి జగనే బలం. ఆయన్ను చూసే ఓట్లేశారు జనం. అలాగని ముఖం చూసి కాదుగా. ఆయన ఏం చెయ్యబోతున్నారు, ఏం చెబుతారు అనే దాన్ని బట్టే కదా ఓట్లు పడేది. మరి అలాంటి స్ట్రాటజీ ఏముంది? ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఓ దంచేస్తున్నారు. పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ గెలిచారు, ఇక్కడ వైఎస్ జగన్ గెలిచేస్తారు అని. అదేం పోలిక మరి? ఒంటరిగా పోటీ చేస్తే గెలిచేస్తారా? కాదుగా. ఏదో ఒక ఆకర్షణీయ పథకం ఉండాలిగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు రుణమాఫీ ఒక్కటే ఆకర్షించే పథకం. ఆ హామీ ఇస్తారా? 2014లో రైతు రుణమాఫీ పథకాన్ని జగన్ వ్యతిరేకించారు. అలాంటివి నేను చెయ్యను అన్నారు. పోనీ విజయ్ చెప్పిన హామీలు మేనిఫెస్టోనే చెబుదామా అంటే అవన్నీ తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ అమలవుతున్నవే. పైగా ఇంతకు మించి చెయ్యడం కుదరదు అని 2019 ఎన్నికలప్పుడే చెప్పేశారు జగన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు, అందుకే పెన్షన్ను పెంచుతూ పోతాను అని చెప్పారు. తాను బటన్ నొక్కిన పథకాలను కొనసాగిస్తాను అని చెప్పారే తప్ప పెద్దగా చేర్చినవీ లేవు, పెంచినవీ లేవు. అందుకే ఓడిపోయారా అంటే ఏమో, అది ఒక కారణం కావచ్చు. తాను అధికారం నుంచి దిగిపోయే నాటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు చెప్పేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దారుణంగా అప్పులు చేస్తుందని ప్రతివారం లెక్కలతో సహా చెబుతున్నారు. ఈ లెక్కన మేనిఫెస్టోతో మ్యాజిక్ చేసే అవకాశమే లేదు. పోనీ అభివృద్ధి గురించి చెబుతారా? తన హయాంలో రోడ్లు కూడా వెయ్యలేదనే కదా జనం తిరస్కరించింది. పోనీ ప్రభుత్వ ఉద్యోగాలతో ఊరిస్తారా? చంద్రబాబే కాదు, జగన్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలిస్తామనేంత సాహసం చెయ్యరు. ఎందుకంటే నడుస్తున్నది ఏఐ యుగం. అసలు ఏ రకంగా చూసినా జనాలను ఆకర్షించే పథకం కనిపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చి జనంలో జగన్ పై సింపతి పెరిగితే తప్ప వర్కౌట్ అవ్వదా? పైగా పాదయాత్ర చేస్తానంటున్నారు జగన్. దాంతో ఏదైనా మలుపు తిప్పాలనుకుంటున్నారా? పాదయాత్రలు ప్రతిసారి వర్కౌట్ అవుతాయన్న గ్యారంటీ లేదు. పోనీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తారా? కమ్మ సామాజిక వర్గంపై పగబట్టినట్టుగా వ్యవహరించిన తీరును ఇప్పట్లో కాదు కదా, ఎప్పటికీ మర్చిపోరేమో. ఇక కాపులు ఆల్రెడీ పవన్ వైపు వచ్చేశారు. కాపు ఐకాన్ గా పవన్ ను చూస్తున్నారు. అలాంటి నేతను పట్టుకుని రాజకీయాలతో సంబంధం లేని విమర్శలు చేస్తూ వెళ్లారు జగన్. సో జనసేన నుంచి కాపు ఓట్లను తీసుకురావడం అంత ఈజీ కాదు. దళితులు, బీసీలపై వైసీపీ హయాంలో దమనకాండ చేశారంటూ చెబుతుంటుంది టీడీపీ. దళితుడిని డోర్ డెలివరీ చేసిన కేసు ఇప్పటికీ నడిపిస్తూ దాన్ని లైమ్ లైట్ లో ఉంచుతూ వస్తుంది టీడీపీ. సో దళితులు మీరు వైసీపీకి ఓటెయ్యొద్దు అని చెప్పడమే ఇది. మొన్న అనంతపురంలో బీసీ గళం పేరుతో సభ పెడితే పెత్తనమంతా రెడ్డి వర్గానిదే కనిపించింది. ఇదా బీసీ సభ అనుకున్నారు బీసీలు. ఇక సొంత రెడ్డి సామాజిక వర్గమే వైసీపీకి దూరమైంది. గత ఎన్నికల్లో రాయలసీమ, నెల్లూరులో వైసీపీకి పడిన దెబ్బే ఇందుకు నిదర్శనం. పోనీ వాళ్ళందరూ తమ తప్పు తెలుసుకొని మళ్లీ జగన్ కు ఓటేస్తారా? అసలు రెడ్డి వర్గానికి ఏం భరోసా ఇచ్చారని వాళ్లు జగన్ వెనక నడవాలి? పోనీ కార్యకర్తలు కసిగా పనిచేసి జగన్ను అధికారంలోకి తీసుకొస్తారా? సమస్య లేదు. వైసీపీ 2.0లో కార్యకర్తలకే పెద్దపీట అంటున్నా జగన్ మాటలను నమ్మేంత నమ్మకం కార్యకర్తల్లో కలిగించలేకపోయారు జగన్. తాను ప్యాలెస్ లోనే ఉంటారు, చుట్టూ కోటరీ పెట్టుకుంటారనే ప్రచారాన్ని ఇప్పటి వరకు బద్దలు కొట్టలేకపోయారు. ఇక కార్యకర్తలు దగ్గరికి ఎందుకొస్తారు? ఇప్పటికీ జగన్ రెస్ట్ మోడ్లోనే ఉన్నారు. వారానికోసారి రాష్ట్రానికి వస్తున్నారు. సమస్యలేమో చాలా ఉన్నాయి, ఉద్యమించే స్థాయిలో ఉన్నాయి. లేనిదల్లా ఒక్కటే, ప్రతిపక్ష నేత జగన్లో సీరియస్నెస్.